అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, హెరిటేజ్ గ్రూప్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ న్యూఢిల్లీ తరపున చేయబడిన సంయుక్త చొరవ. శ్రీ ఆలోక్ వర్మతో కలిసి డాక్టర్ ఆర్ శ్రీధర్ పొందించిన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సతీష్ నాగరాజీ మరియు జాహెద్ ఫారూఖీ. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు మరియు కార్యాచరణ కేంద్రాలు న్యాయపరమైన మార్గదర్శకత్వం, భావోద్వేగ మద్దతు మరియు వృద్ధులను దుర్వినియోగం మరియు వృద్ధులను రక్షించడం వంటి వాటి సంబంధించిన సమాచారం కోసం మీరు సీనియర్ సిటిజన్స్ కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567 టోల్ ఫ్రీ నంబర్ మీకోసం మరోసారి 14567ను సంప్రదించండి. ఈ ప్రోగ్రాంను మీకు అందిస్తున్న వారు హెరిటేజ్ ఫౌండేషన్, హైదరాబాద్. తమసోమ జ్యోతిర్గమయ అనే నా ఈ కార్యక్రమంలోని శ్రోతలందరికీ నా హృదయపూర్వక సుస్వాగతం. నా సాంఘిక కథలు పుస్తకంలోని కథలన్నీ మీ అందరికీ కూడా నచ్చాయని భావిస్తున్నాను. నా 4 కథల పుస్తకాల్లోని 2 పుస్తకాన్ని మీకు వినిపించడం అయిపోయింది కాబట్టి ఇక 3వ కథల పుస్తకంగాను, నా ప్రచురించబడిన 13 పుస్తకాలలో 8వ పుస్తకంగాను ప్రచురించబడిన బాల కథల పుస్తకంలోని కథలని మీకు వినిపించాలనుకుంటున్నాను. ఇక ఈ పుస్తకం గురించి, ఈ పుస్తకంలోనే రచయితగా నా మాటలో నేను రాసిన విషయాన్ని ముందుగా మీకు వినిపించి ఆ తర్వాతి ఆడియోలలో కథలను వినిపిస్తాను. రచయితగా నా మాటలోని కథల గురించి మీకు వినిపించి ఆ తర్వాత సెలవు తీసుకుంటాను. ఇక విషయంలోకి వస్తున్నాను. మేధో వికాసాన్ని కలిగించేలా విజ్ఞానభరితంగా రాసినవి మాత్రమే ఉన్నతమైన ఉత్తమ రచనలని నా అభిప్రాయం. అలా కాకుండా మామూలుగా రాసేవి కాలక్షేపంగా చదువుకునే ఉత్తమ రచనలు మాత్రమే అని నా భావన. ముఖ్యంగా పిల్లల కోసం రాసే వాటిని మరింత జాగ్రత్తగా రాయాల్సిన బాధ్యత రచనలు చేసే ప్రతి ఒక్కరికి ఉంది. మంచి జీవనశైలిని పెంపొందించేలా రాసిన వాటిని చదివిన పిల్లలు తమ జీవితాన్ని క్రమశిక్షణాయుతంగా మలుచుకుంటూ ఎందరికో ఆదర్శంగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. మంచిని పెంచేలా, చెడును పోగొట్టేలా విజ్ఞతని కలిగించే రచనల్ని ఇష్టపడే నేను నా రచనల్ని కూడా ఆ విధంగా ఉండేలా ప్రయత్నిస్తుంటాను. ఆ ప్రయత్నంలో సఫలీకృతనయ్యాననుకునేలా ఎందరి ప్రశంసలను పొందడం నా అదృష్టంగా భావిస్తుంటాను. ఇందులోని కథలు కూడా మీకు నచ్చుతాయని భావిస్తున్నాను. ఇందులోని చాలా కథలు వివిధ పత్రికలలో ప్రచురితం అయినను ఆయా వివరాన్ని మిస్ అవ్వడం వల్ల కొన్నింటి వివరాన్ని పొందుపరచడం జరగలేదు. ఇదండి కథల గురించి నా మాటలు నేను చెప్పిన విషయాలు. ఇక ఈ పుస్తకానికి సంబంధించి అంకితం తాలూకు వివరాన్ని కూడా ఇప్పుడు చెప్తున్నాను. మా అబ్బాయి గురించేమో, అమ్మకి ఎలాంటి బాధ కలగకూడదనే భావనతో నా చుట్టూ వాడి ప్రేమ అనే రక్షణ కవచాన్ని పరిచి అనుక్షణం అప్రమత్తతతో మెలుగుతూ నన్ను అపురూపంగా రక్షించుకుంటున్న నా ప్రాణసమమైన ప్రియకుమారుడు చిరంజీవి రామకృష్ణకి ఆత్మీయతాపూర్వకంగా అందించే చిరుకానుక అమ్మ శ్రీమతి జ్యోతిర్మయి. మరియు నేను 5వ తరగతి వరకు చదువుకున్న ప్రాథమిక పాఠశాల శ్రీవాణి పాఠశాల ఉపాధ్యాయులైన శ్రీయుత మాదా సిద్ధయ్య మాస్టర్ గారితో పాటుగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అభిమానపూర్వకంగా అందించే చిరుకానుక శ్రీమతి జ్యోతిర్మయి అని రాశాను. నా బాలకథల పుస్తకంలోనేమో 51 కథలు ఉన్నాయండి. ఆ కథలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నమస్తే. ధన్యవాదాలు. మీరిందాక విన్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, హెరిటేజ్ గ్రూప్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ న్యూఢిల్లీ తరపున చేయబడిన సంయుక్త చొరవ. శ్రీ ఆలోక్ వర్మతో కలిసి డాక్టర్ ఆర్ శ్రీధర్ పొందించిన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సతీష్ నాగరాజీ మరియు జాహెద్ ఫారూఖీ. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు మరియు కార్యాచరణ కేంద్రాలు న్యాయపరమైన మార్గదర్శకత్వం, భావోద్వేగ మద్దతు మరియు వృద్ధులను దుర్వినియోగం మరియు వృద్ధులను రక్షించడం వంటి వాటి సంబంధించిన సమాచారం కోసం మీరు సీనియర్ సిటిజన్స్ కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567 హెల్ప్ లైన్ నంబర్ మీకోసం మరోసారి 14567ను సంప్రదించండి. ఈ ప్రోగ్రాంను మీకు అందించిన వారు హెరిటేజ్ గ్రూప్, హైదరాబాద్. మరిన్ని ప్రోగ్రామ్స్ కోసం వింటూనే ఉండండి అనుభవ్.